హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్. ఈరోజు వీడియోలో మామిడి తాండ్రని ఉడికించే పని లేకుండా క్వాలిటీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మామిడికాయల సీజన్ కాబట్టి బాగా పండిన మామిడికాయలతో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అచ్చం మనం బయట కొన్న తాండ్రలాగానే సాఫ్ట్‌గా పొరలు పొరలుగా వస్తుంది. అలాగే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ మామిడి తాండ్రని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ మామిడి తాండ్ర తయారీ కోసం బాగా పండిన మామిడికాయలు తీసుకోవాలండి. ఈ మామిడికాయని శుభ్రంగా కడిగి తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 మామిడికాయలతో అయితే ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని తగినంత పంచదార వేసుకోవాలి. పంచదారకి కొలత అనేది ఏమీ లేదండి. మనం తీసుకున్న మామిడికాయలను బట్టి కూడా ఈ తీపిని అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ పంచదారకి బదులుగా బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. ఇలా పంచదార వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. మనం తాండ్ర వేయాలనుకుంటున్న ట్రేకి కానీ ప్లేట్కి కానీ 2 చుక్కల నూనె వేసి రాసుకోవాలి. ఇలా నూనె వేసుకుని రాసుకోవటం వల్ల మనం తాండ్ర తీసేటప్పుడు చాలా చక్కగా అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మామిడి పండు గుజ్జును వేసి ఈ ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా పల్చని పొరలా వేసుకోవాలి. ఇలా స్పూన్తో కానీ చేత్తో కానీ ఈ విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న ప్లేట్ని ఎండలో పెట్టి ఆరనివ్వాలి. ఈ పొర పూర్తిగా ఈ విధంగా ఆరిన తర్వాత మనం ఒకసారి చేత్తో పట్టుకు చూడాలండి. చేతికి అంటుకోకుండా ఉంటే మరొక పొరను వేసుకోవాలి. ఎండ ఎక్కువగా ఉంటే 3-4 పొరలను వేసుకోవచ్చండి. ఈ పొరలు అనేవి ఎండ మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మరలా మరుసటి రోజు కూడా 2 మామిడికాయలు తీసుకుని ముందు ఎలా అయితే మిక్సీ పట్టుకున్నామో ఈ మామిడికాయ గుజ్జుని అదే విధంగా మిక్సీ పట్టుకుని మరలా 4-5 పొరలుగా వేసుకోవాలి. మనకి మామిడి తాండ్ర ఎక్కువ మందంగా కావాలంటే ఇలాగా 4-5 రోజుల వరకు ఇదే విధంగా వేసుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి ఎక్కువగా మందంగా వేయకూడదండి. ఇలా పల్చని పొరలుగా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా రోజుకి 2-3 కాయలు వేసుకుంటే సరిపోతుందండి. మనం ఎక్కువగా కావాలనుకుంటే మరి కాస్త పెద్ద ప్లేట్‌ని పెట్టుకుని ఇదే విధంగా తాండ్ర వేసుకోండి. ఇలా మన దగ్గర గుజ్జంతా అయిపోయేంత వరకు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మరొక 2 రోజులు పూర్తిగా ఆరనివ్వండి. 2 రోజుల తర్వాత ఈ విధంగా అయితే తయారై ఉంటుంది. మీకు మరీ మందంగా కావాలంటే ఇంకా మామిడికాయలు గుజ్జు తీసుకుని ఇలాగే వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు నేను మీకు ఈ తాండ్ర అయితే తీసి చూపిస్తున్నాను. మనం నూనె రాసుకోవటం వల్ల చాలా చక్కగా అయితే ఈ మామిడి తాండ్ర అయితే వచ్చేస్తుందండి. ఈ తాండ్రని ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడి తాండ్రని ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఈ మామిడి తాండ్రని కలెక్టర్ కాయలతోటైనా చేసుకోవచ్చు. అదే మీరు రసాలతో చేసుకోవాలనుకుంటే ఈ మామిడికాయ గుజ్జుని స్ట్రైనర్తో వడకట్టుకుని చేసుకోండి. పీచు అనేది లేకుండా ఉంటుంది. ఎండిన తర్వాత రంగు కూడా మారుతుందండి. ఇప్పుడు తాండ్ర మనకు నచ్చినట్లు కట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి తాండ్రకు పొయ్యిగా మామిడికాయ గుజ్జు మిగిలిపోతుందండి. ఆ మామిడికాయ గుజ్జుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తర్వాత రోజు వేసుకోవచ్చు. చూడండి, మీకు చూస్తేనే తెలుస్తుంది కదండి మామిడి తాండ్ర పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చిందో. ఉడికించే పని లేకుండా ఈ విధంగా రోజుకొక 2 కాయలు చొప్పున 4-5 రోజుల పాటు ఈ విధంగా చేసుకోండి. ఈ మాత్రం మందంగా వస్తుంది. ఈ తాండ్ర సాఫ్ట్ గా పొరల పొరలుగా చాలా చక్కగా అయితే వచ్చిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.